ఫ్రెండ్స్, మీకు తెలుసో తెలియకో ఓకే, అప్పుల పాలైనం అంటే చేయకూడని కొన్ని పనులు ఉంటాయి. ఫస్ట్, మొబైల్ స్విచ్ ఆఫ్ చేయొద్దు. మొబైల్ బంద్ చేయొద్దు. పారిపోవద్దు. తప్పించుకు తిరగవద్దు. 100% మంది అప్పుల పాలైన వ్యక్తులు ఇలానే చేస్తారు. పై పనులు కనుక మీరు చేస్తే వాటిని వెంటనే మార్చుకోండి. ఎందుకంటే అప్పిచ్చిన వాళ్ళకు మీపై నమ్మకం పోతుంది. మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేందుకు, అవమానపరిచేందుకు మీరే ప్రేరేపించిన వాళ్ళు అవుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు, అవమానపరిచేందుకు మీరే ప్రేరేపించిన వాళ్ళు అవుతారు. సో మీకు మీరే కొట్టించుకున్నట్టు ఇలాంటి పనులు చేయడం వల్ల. ఫ్రెండ్స్, ఈ టెక్నాలజీ కాలంలో ఎంత దూరం పారిపోతారండి? ఎన్ని రోజులు పారిపోతారు? ఎన్ని సంవత్సరాలు దాగుంటారు? ఇంపాసిబుల్. ఇలాంటి పనులు మీరు చేసిండ్రు అనుకోండి, మీరు ఎక్కడ మోసం చేస్తారో, అప్పు ఎగ్గొడతారో అని మీకు అప్పిచ్చిన వాళ్ళు మీ ఇంటిపై పడడానికి మీరే అవకాశం ఇచ్చిన వారు అవుతారు. ఎవ్వరేమనట్లేదు, ఎవ్వరు ఏం చెప్పట్లేదు. యూ ఆర్ ద వన్ బై యువర్ డీడ్స్ అట్రాక్టింగ్. అంటే మీ ఆలోచన, మీరు చేసే పనుల వల్ల, మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల, మీరు పారిపోవడం వల్ల, మీరు తప్పించుకు తిరగడం వల్ల మీ కుటుంబ సభ్యులపై, మీ ఫ్యామిలీపై అప్పిచ్చిన వాళ్ళంతా దండయాత్ర చేసేలా మీరే చేసిన వాళ్ళు అవుతారు. సో అప్పుల పాలైతే ఈ పనులు చేయొద్దండి. ఓకే, మరి ఏం చేయాలి మాస్టారు అంటారా? ఏం చేయాలంటే, అప్పు ఇచ్చిన వారి దగ్గరికి మీరు డైరెక్ట్గా వెళ్ళాలండి. స్ట్రేట్ అవే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళని రిక్వెస్ట్ చేసి, సార్, తెలుసో తెలియకో అప్పుల పాలయ్యాను, నాకు కాస్త టైం ఇవ్వండి ప్లీజ్, దయచేసి కాస్త టైం ఇవ్వండి, నష్టపోయినామని చెప్పండి, కాస్త వీలైతే వడ్డీ తగ్గించండి సార్, దయచేసి వడ్డీ తగ్గించగలుగుతారా అని రిక్వెస్ట్ చేయండి, బ్రతిమాలండి. జీవితంలో మంచి గుణపాఠాలు నేర్చుకున్నాం. ఇలాంటి తప్పులు ఇంకా చెయ్యం, క్షమించండి, దయచేసి క్షమించండి అని చెప్పి దండం పెట్టి రావడంలో తప్పే లేదండి. వారికి ఎదురు వెళ్ళాలి, అప్పిచ్చిన వాళ్ళకి ఎదురు వెళ్ళాలి. కొందరు ఏమంటారంటే, ఓకే టైం కావాలన్నా, సరే ఓకే టైం ఇవ్వచ్చు. మనం నిజాయితీగా వాళ్ళ ముందుకెళ్ళి వాళ్ళతో మన సమస్యను చెప్పినప్పుడు వింటారు వాళ్ళు. అరే, వీడైతే పారిపోలేదు, డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి పరిస్థితి చెప్తున్నాడు, ఆ బిడ్డ నీకు కొద్దిగా జాగ్రత్త, ఇప్పటికి టైం అయిపోయింది, నువ్వు ఇవ్వకుండా నేనేమనట్లేదు, కానీ ఒక 6 నెలల్లో, సంవత్సరం లోపు వడ్డీతో సహా కట్టాలి, మళ్ళీ అప్పుడు వచ్చి నువ్వు కథలు చెప్పినావంటే బాగుండదు అని చెప్పి అనేవాళ్ళు ఉంటారు. కొందరు వడ్డీ తగ్గించే వాళ్ళు ఉంటారు. ఇంకొందరు మంచోళ్ళు ఉంటారు. అరే నాయన, మీ నాన్నగారు నాకు తెలుసు, ఆయన చాలా మంచోడు ఉండే, చాలా కష్టపడ్డాడు, ఓకే మీకేదో టైం బాగలేక మీరు ఇలా ఇబ్బంది పడుతున్నారు, ఓ పని చేయి, నాకు అస్సలు ఇచ్చినా పర్లేదురా, ఇంకో 6 నెలల వరకు అస్సలు ఇచ్చినా పర్లేదు, వడ్డీ కట్టాల్సిన పని లేదు బిడ్డ అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎప్పుడైతే మనం ఎదురుగా వెళ్తామో, వారి దగ్గరికి వెళ్ళి స్ట్రేట్ అవే వారి దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడతామో, ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తప్పించుకు తిరిగితే ఇంతకుముందు చెప్పినట్టు ఫలితాలు కూడా వేరే ఉంటాయి. కొందరు ఏం చేస్తారంటే, ఖరాఖండిగా నీకేమైనా బుద్ధి ఉందా అని ఒక మాట అన్నా కానీ, కోప్పడ్డా కానీ, 2 తిట్లు తిట్టినా కానీ మొహం మీదే తిట్టేసి, ఇప్పటికైనా జాగ్రత్తరా నాయన అని చెప్పి పంపిస్తారు. ఇంకొందరు పెద్దోళ్ళు ఉంటారు, కుర్రాడు చాలా మంచోడండి, పాపం టైం సహకరిస్తలేదు, వానికి కలిసి రావట్లేదు, కానీ మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందండి, వాడు పువ్వుల్లో పెట్టి ఇస్తాడు చూడండి, మంచి అబ్బాయి కదండి, వాళ్ళ నాన్నగారు కూడా తెలుసు అని చెప్పి మన పక్షాన మాట్లాడే పెద్ద మనుషులు ఉంటారు. అలాంటి వాళ్ళ సహాయం తీసుకొని కూడా మనం మనకొచ్చే సమస్య తీవ్రతను మిటిగేట్ అంటే తగ్గించుకోవచ్చు. సపోజ్ బిల్డింగ్ పైనుంచి కింద పడితే ఎముకలు ఇరగవచ్చు, ప్రాణం పోవచ్చు. కానీ బిల్డింగ్ పైనుంచి మంచి పరుపులో పడ్డావు అనుకోండి, చిన్న దెబ్బలతో
బయటపడవచ్చు. మనం ఎదురు వెళ్ళడం అన్నది, మనం ఎదురు వెళ్తే వీడు నిజాయితీపరుడు, వీడు మంచోడు, ధైర్యవంతుడు, వీడు ఎలా అయినా కష్టపడి నా డబ్బు సంపాదించి నాకు ఇస్తాడు అన్న భరోసాను, అన్న ధీమాను మనం ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళం అవుతాం. మనం ధైర్యంగా వారి వద్దకు వెళ్ళి మాట్లాడితే ఇలా ఉంటుంది పరిస్థితి. లేదు తప్పించుకొని తిరిగితే ఇంతకు ముందు చెప్పినట్టు ఉంటుంది. నౌ ఫ్రెండ్స్, యూ చూస్ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ యూ. మీకు ఎలాంటి అనుభవం కావాలో అలాంటి పద్ధతిని ఎంచుకోండి. 2 పద్ధతులు చెప్పాను. డైరెక్ట్గా వెళ్ళండి, తప్పించుకు తిరగండి. డైరెక్ట్గా వెళ్ళండి, విషయం ఎక్స్ప్లెయిన్ చేయండి, వారి సహాయాన్ని అర్థించండి, రిక్వెస్ట్ చేయండి. 100% ఎలా అవుతుందంటే, మీకు టైం ఇవ్వడానికి, మీ సమస్య సామరస్యంగా సాల్వ్ కావడానికి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీకు మీరే. సో ఫ్రెండ్స్, ఈ రెండిట్లో అప్పుల పాలైతే ఫస్ట్ మీరు చేయాల్సింది వారికి ఎదురు వెళ్ళి వారితో మాట్లాడండి. కాస్త వడ్డీ తగ్గించమని చెప్పండి, లేకపోతే కాస్త టైం ఇవ్వండి అని చెప్పండి. లేకపోతే నేను ఇప్పటివరకు ఇది మాత్రం చెల్లించగలుగుతాను, దయచేసి కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పి ఇలా మనం రిక్వెస్ట్ చేయడం వల్ల మనకు అనుకూలంగా విషయాలు, అంటే అనుకూలంగా జరగడానికి అవకాశం మనమే క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఫ్రెండ్స్, మీరు ఇలా చేయండి. ఓకే,